ప్రస్తుతం మనతో పాటు గరికపాటి మోహన్ రావు గారు ఉన్నారు. మోహన్ రావు గారు చెప్పండి, ఎట్లా నడుస్తుంది భారతీయ జనతా పార్టీ క్యాంపెయినింగ్ కావచ్చు, తర్వాత 2 ఎమ్మెల్సీలు గెలిచారు. గతంలో 8 మంది ఎంపీలను గెలవడం అనేది జరిగింది, 8 మంది ఎమ్మెల్యేలను గెలవడం అనేది జరిగింది. జూబ్లీ హిల్స్ ప్రజలు, విద్యావంతులు, మేధావులు, సాధారణ కుటుంబీకులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరుస్తారనే దృఢమైన నమ్మకంతో మేము ఉన్నాము. తప్పకుండా మా అభ్యర్థి గెలిచేయడానికి మెండైన అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు అని అనొచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశం గురించి ఏ రకంగా ఏ రకంగా ముందుకు పోతుందో అందరికీ తెలిసిన విషయం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోని ఇక్కడ అభివృద్ధి జరగాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వంతో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏమాత్రం అభివృద్ధి లేదనేది ఇది ఒక నిదర్శనం. ఉదాహరణకి ఇక్కడే చూస్తున్నాం, మనం నిలబడ్డ ఈ స్థలంలో చూస్తున్నాం. ఇక్కడ పాపం ఇంత చిన్న కుటుంబాల వాళ్ళు ఇంత సందుగొందుల్లో ఉంటే ఏ రకమైన దుస్థితి, ఏ రకమైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు సరిగా లేవు, వీధి దీపాలు లేవు. ఎన్ని ఇబ్బందులతో ఉన్న పరిస్థితిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసమైన నమ్మకం ఉందని మేము నమ్ముతున్నాం. మా అభ్యర్థి దీపక్ రెడ్డి ఖచ్చితంగా రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి తప్పకుండా విజయం సాధిస్తారనే దృఢమైన నమ్మకంతో మేము ముందుకు సాగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి ఉన్నంత మాత్రం ఇక్కడ ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారు. కేంద్ర మంత్రి ఇంకోటాని కాదు, మాకు భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీకి, అందులో మాకు ఎలాంటి సందేహం లేదు. ఒక కేంద్ర మంత్రి ఉన్నంత మాత్రాన ఓట్లు పడతాయని, లేకపోయినంత మాత్రాన ఓట్లు పడతాయని మేము ఎప్పుడూ అట్లా అనుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అదొక భాగం. ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో మేము ముందుకు తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏముంది, అంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది. అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసి భవిష్యత్తులో మాకు ఏమైనా ఉపయోగం పడుతుందని ఒక నమ్మకం, మోడీ గారి నాయకత్వం ఒక నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా గెలుస్తారనే ఒక ఆశాభావంతో మేము ముందుకు ప్రయాణం చేస్తాం. సో నవంబర్ 14 కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారు. ఎప్పుడైనా ఇంతే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండా ముందడుగు వేయలేము. కాబట్టి ఏ రోజైనా కూడా కొన్ని సందర్భాల్లో గెలిచాం, కొన్ని సందర్భాల్లో ఓడిపోయాం. అట్లని గెలిచినంత మాత్రాన పొంగిపోయేది లేదు, ఓడిపోయినంత మాత్రాన మేము వెనక తగ్గేది లేదు. ప్రజల కోసం పోరాటం చేస్తాం, విజయం కోసం తప్పకుండా మేము పని చేస్తాం. 14 రోజు కలిసి మాట్లాడదాం. తప్పకుండా యు ఆర్ వెల్కమ్. మా అభ్యర్థి గెలుస్తాడు. మా అభ్యర్థితో పాటు మీరు కూడా రండి, మీ ఛానల్ వాళ్ళు రండి, వెలుగు ఛానల్. తప్పకుండా మేము అందరం కలిసి మాట్లాడతాం.